హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ క్రికెట్. ఎట్టకేలకు మన టీమిండియా ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే వచ్చేసింది. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు మన సెలెక్టర్లు స్క్వాడ్ని అనౌన్స్ చేశారు. అయితే ఈ స్క్వాడ్ చూసాక నాకైతే 2 విషయాలు అనిపించాయి. ఒకటి, అబ్బా మన మెయిన్ బౌలర్స్ అంతా తిరిగి వచ్చేసారని సంతోషపడాలో, లేక అసలు మన ఫినిషర్ కింగ్ రింకు సింగ్ ఎక్కడున్నాడో అని బాధపడాలో అర్థం కావట్లేదు. నిజంగా ఈ స్క్వాడ్ సెలక్షన్ చూసాక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా రింకు సింగ్ లాంటి కన్సిస్టెంట్ ప్లేయర్ని పక్కన పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. సో అసలు సెలెక్టర్లు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, రింకు ప్లేస్లో ఎవరికి ఛాన్స్ ఇచ్చారు, అలాగే గాయాల తర్వాత టీంలోకి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ ప్లేయర్లు ఎవరు, ఓవరాల్గా ఈ స్క్వాడ్కు సౌత్ ఆఫ్రికాపై గెలిచే దమ్ముందా అని క్లియర్గా ఈ వీడియోలో అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ది బిగ్గెస్ట్ షాక్ రింకు సింగ్ ఎక్స్క్లూజన్ గురించి. గత 2 ఏళ్లుగా టీ20 ఫార్మాట్లో మన టీమిండియా తరపున బెస్ట్ ఫినిషర్ ఎవరంటే కళ్ళు మూసుకొని చెప్పే పేరు రింకు సింగ్. అలాంటి ప్లేయర్ను స్క్వాడ్ నుంచి డ్రాప్ చేయడం అనేది నిజంగా ఒక బ్లండర్ అని చెప్పుకోవాలి. రిపోర్ట్స్ ప్రకారం సెలెక్టర్స్ ఏం చెప్తున్నారంటే టీంలో ఆల్రౌండర్స్ ఎక్కువ కావాలంట, అలాగే బౌలింగ్ ఆప్షన్స్ పెంచుకోవడం కోసమే రింకుని పక్కన పెట్టారంట. దీనికే వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ అని పేరు పెడుతున్నారు. కానీ నా పాయింట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ పేరుతో ఉన్న ఒక్కగానొక్క జెన్యూన్ ఫినిషర్ని తీసేస్తారా? రేపు పొద్దున్న మ్యాచ్ టైట్ సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఆఖరి 20 ఓవర్లో 20 రన్స్ కొట్టాలంటే మనకు గుర్తొచ్చేది ఫినిషర్ మాత్రమే. అలాంటి మ్యాచ్ విన్నర్ని సాక్రిఫైస్ చేయడం అనేది నాకైతే పర్సనల్గా నచ్చలేదు. నిజంగా స్క్వాడ్లో చూసుకుంటే అక్షర్ పటేల్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు. ఇంతమంది ఆల్రౌండర్స్ ఉన్నప్పుడు రింకు సింగ్ కోసం ఒక్క స్పాట్ ఖాళీగా లేదా? ఇది ఖచ్చితంగా రింకు సింగ్కి జరిగిన అన్యాయమే. సరే, ఆ చేదు వార్తను పక్కన పెడితే ఈ స్క్వాడ్లో మన ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టే గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే మన వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇద్దరు గాయాల నుండి కోలుకొని టీంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. శుభ్మన్ గిల్ తన నెక్స్పేజం కారణంగా టెస్ట్ సిరీస్కు దూరం అయ్యాడు, వన్డే సిరీస్కి కూడా దూరం అయ్యాడు. కానీ ఇప్పుడు ఈ టీ20 సిరీస్లో వైస్ కెప్టెన్గా తిరిగి వస్తున్నాడు. కాకపోతే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఇక హార్దిక్ పాండ్యా విషయం స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. తన టీంలో ఉంటే ఆ బ్యాలెన్సే వేరు. ఆల్మోస్ట్ 2 నెలల తర్వాత ఇంజరీ నుండి రికవరీ అయి వస్తున్నాడు. రీసెంట్గా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా 42 బంతుల్లో 77 రన్స్ కొట్టి నేను రెడీ అని సిగ్నల్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా మన బౌలింగ్ విభాగంలో బూమ్ బుమ్రా ఈస్ బ్యాక్. వన్డే సిరీస్లో రెస్ట్ తీసుకున్న బుమ్రా ఇప్పుడు టీ20 సిరీస్లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల భరతం పట్టడానికి రెడీ అయ్యాడు. బుమ్రా రాకతో మన బౌలింగ్ లైనప్ ఒక్కసారిగా స్ట్రాంగ్ అయిపోయింది. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లీడ్ చేస్తున్న ఈ లైనప్ చూడడానికి చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది. శుభ్మన్ గిల్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ గురించి మనకు తెలిసిందే, పవర్ ప్లేలో బౌలర్స్ని సెటిల్ అవ్వనివ్వడు. గిల్ క్లాస్, అభిషేక్ మాస్ కలిస్తే స్టార్టింగ్ ఓవర్లో రచ్చే. నెంబర్ 3 మరియు నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ ఉంటారు. తిలక్ వర్మకి ఇది చాలా క్రూషియల్ సిరీస్. తను ఈ మధ్యకాలంలో నిలకడగా ఆడుతున్నాడు, దాన్ని కంటిన్యూ చేయాలి. వికెట్ కీపింగ్ స్పాట్ కోసం ముందు సిరీస్లానే ఈ సిరీస్లో కూడా సంజు శాంసన్ అండ్ జితేష్ శర్మ ఇద్దరిని ఎంపిక చేశారు. అయితే ఫస్ట్ ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా సంజు శాంసన్కే దొరుకుతుంది, ఎందుకంటే తను రీసెంట్ టైమ్స్లో ఓపెనర్గా టాప్ ఆర్డర్ బ్యాటర్గా ప్రూవ్ చేసుకున్నాడు. జితేష్ శర్మని బ్యాకప్గా లేదా ఫినిషర్ రోల్లో వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే బ్యాటింగ్ డెప్త్ రింకు లేకపోవడం వల్ల ఫినిషింగ్ బాధ్యత అంతా హార్దిక్ పాండ్యా, శివం దూబే మరియు అక్షర్ పటేల్ మీదే పడుతుంది. వీళ్ళ ముగ్గురు మంచి హిట్టర్సే, కానీ డెత్ ఓవర్స్లో స్పెషలిస్ట్ ఫినిషర్ లేని లోటు కనిపిస్తుంది అనేది మ్యాచ్ జరిగితేనే కానీ తెలియదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా లీడర్ ఆఫ్ ది ప్యాక్. అతనికి తోడుగా హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణా ఉన్నారు. హర్షిత్ రాణాకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. తన పేస్ మరియు బౌన్స్తో ఓడిఐ సిరీస్లో తను ఎంత ఎఫెక్టివ్గా ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ మన స్పిన్ అటాక్ చూస్తే ఇక్కడే సెలెక్టర్లు ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ ప్లే చేశారు. స్క్వాడ్లో ఏకంగా 4 స్పిన్నర్లు పెట్టారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. సో 2026 టీ20 వరల్డ్ కప్ మన ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి ఈ సిరీస్ను వరల్డ్ కప్కు ప్రిపరేషన్గా వాడుకుంటారు కాబట్టి అందుకే స్పిన్ ఆప్షన్స్ని ఎక్కువగా టెస్ట్ చేస్తున్నారేమో. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్, కుల్దీప్ యాదవ్ మణికట్టు మ్యాజిక్, వీళ్ళ కాంబినేషన్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నాను. ఓవరాల్గా చూసుకుంటే ఈ స్క్వాడ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉందనిపిస్తున్న రింకు సింగ్ లేకపోవడం అనేది మాత్రం ఒక వెలితిగానే మిగిలిపోయింది. కానీ పాజిటివ్ సైడ్ చూస్తే హార్దిక్ పాండ్యా, బుమ్రా, గిల్ లాంటి స్టార్స్ తిరిగి రావడం టీంకి కొండంత బలం. డిసెంబర్ 9న కటక్లో జరగబోయే ఫస్ట్ మ్యాచ్ కోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరీ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో తన యంగ్ గన్స్ సౌత్ ఆఫ్రికాపై ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలని ఉంది. ఎందుకంటే ఈ సౌత్ ఆఫ్రికా టీంపై ఆడడం అంత ఈజీ కాదని అయితే ఆల్రెడీ ప్రూవ్ అయింది. అండ్ సౌత్ ఆఫ్రికా టీం కూడా టీ20స్లో చాలా డేంజరస్ సైడ్.
చూడాలి మరి స్కైస్ అండ్ సౌత్ ఆఫ్రికాపై సిరీస్ గెలిచి ఫ్యాన్స్కి గిఫ్ట్ ఇస్తారా లేదా అనేది. సో ఓవరాల్గా ఈ సిరీస్కు మన టీమిండియా స్క్వాడ్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా అండ్ వాషింగ్టన్ సుందర్. సో వీళ్ళందరిలో శుభ్మన్ గిల్ సెలెక్షన్ అనేది సబ్జెక్టెడ్ టు ఫిట్నెస్ క్లియరెన్స్ ఫ్రమ్ బీసీసీఐ. సో మరి మీరేమనుకుంటున్నారు? రింకు సింగ్ను డ్రాప్ చేసి సెలెక్టర్లు తప్పు చేశారా, లేదా టీమ్ బ్యాలెన్స్ కోసం ఇది కరెక్ట్ డెసిషనేనా? కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ మరియు ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.